హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఒకే ఒక్క క్లిక్తో వీడియో బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. ఓకేనా? నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. వాటిలో ఏది ఒరిజినల్ వీడియో, ఏది మనం బ్యాక్గ్రౌండ్ మార్చింది వీడియో అనేది ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత మీకు వీడియో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? అంత క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి చూడండి. నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను. ద ఫస్ట్ వన్. ఇది ఒరిజినల్ వీడియోనా? ఇది ఒరిజినల్ వీడియోనా? ఇది ఒరిజినలా? ఇది ఒరిజినలా? ఓకేనా? నెక్స్ట్ వన్. ఇది ఒరిజినలా? పోనీ ఇది ఒరిజినలా? ఇది ఒరిజినలా? ఏది ఒరిజినల్? మనం బ్యాక్గ్రౌండ్ మార్చింది ఏంటంటే, ఇది బ్యాక్గ్రౌండ్ మార్చింది, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మార్చింది. అంటే ఇది బ్యాక్ సైడ్ ఉండేది ఇమేజ్ అనమాట. ఇది వీడియోని ఇలా క్రియేట్ చేసాం. ఇది ఒరిజినల్ వీడియో. దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? పోనీ దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఇది బ్యాక్గ్రౌండ్ మార్చిన వీడియో. అంత బాగా అంత క్లారిటీగా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇది ఒరిజినల్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ నేను ఎలా చేశాను అనేది ఒకసారి చూద్దాం. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇలాంటి యాప్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఓపెన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఒక బ్రేక్ వచ్చిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? Here's how you can do these insane video effects on yourself. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ నవ్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మెజర్మెంట్ సైజ్ అయితే ఉంటాయి. మీకు ఇన్స్టాగ్రామ్ సైజు కావాలా, లేదా యూట్యూబ్ సైజు కావాలా, లేకపోతే టిక్టాక్ సైజు కావాలనేది ఉంటుంది. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే మీరు క్రియేట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్ అని ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, పిక్సెల్స్ అని ఉంది. ఇక్కడ మీకు ఈ పిక్సాబాయ్ అని ఉంది కదా, ఈ పిక్సాబాయ్ మీద మీరు క్లిక్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ బ్యాక్గ్రౌండ్ కదా మనం మార్చాలనుకుంటున్నాము. ఈ పిక్సాబాయ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మనకు కావాల్సినన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. మనం బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటున్నాం, వీడియో బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ నేను మంచి వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి తీసుకుంటాను. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. ఆ వీడియో మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ అని కనపడుతుంది కదా, ఈ లేయర్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా అని ఉంది కదా, ఈ మీడియా మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో ఎందులో ఉందనేది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ మీ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఏ వీడియో ఎందులో ఉంది అనేది తెలుసుంటుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ వీడియోని తీసుకుంటున్నాను నేను. ఈ వీడియోని అయితే మనము బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ వీడియో వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ రండి. సింపుల్గా నేను చెప్పిన ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు మొబైల్లోనే సింపుల్గా. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు ఒక పక్క కార్నర్లో పెట్టేసి దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ ఇన్ మోనిటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, యానిమేషన్ అని, ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అని ఉంది కదా, ఇవేటిని క్లిక్ చేయొద్దు మీరు. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందికి మ్యాజిక్ రిమూవర్ అనేది ఉంటుంది. దాన్ని అయితే మీరు ఆన్ చేయండి. ఆన్ చేస్తే కొద్దిగా టైం తీసుకొని అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం టైం అయితే తీసుకుంటుంది కంపల్సరీగా. ఖచ్చితంగా మనకు బ్యాక్గ్రౌండ్ మనం ఎలా రిమూవ్ అయింది కూడా ఇంతకుముందు ఫస్ట్ మనం ఎలా చూసామో అలాగే నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇదంతా మొబైల్లోనే చేశాను, మీకు అర్థమవుతుంది కదా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఓకే మీద క్లిక్ చేయండి. ప్లే మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఉన్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, చాలా నీట్గా వచ్చింది కదా.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. 1-2 సార్లు చూసారంటే మీకు నీట్గా అర్థమవుతుంది ఏ ఆప్షన్లో ఎలా ఓపెన్ చేయాలనేది. ఓకేనా ఫ్రెండ్స్?